మామూలుగా జీవించు, పాన్పరాగాలు, గుట్కాలు, కైనీలు అన్నీ వేసుకో. నీకు మొత్తం ఇంకా అక్కపోతే అన్నీ కలిపేసుకో. ఆ తర్వాత అన్నం ఇట్లా తినాల్సింది పోయి ఇటు నుంచి తింటావు, బొగ్గ తినేసేసిద్ది. దేవుడు స్తోత్రం చెప్పు, అల్లో చెప్పు. ఆ నోరు సువాసన అయిపోద్ది. నాయన ఆ పాన్పరాగాలు తినేవాళ్ళ యొక్క భార్యలకు చెప్పుకోవాలండి. దేవుడు స్తోత్రం. నాయనో వాళ్ళు అంత దూరం ఉంటేనే కంపు, నాయనో వంత నచ్చినట్టు అనిపించిద్దండి. కానీ కాపురం చేస్తుందా వాడితో? నిజంగా ఎస్తేరు, రెబకా, ఎలిజబెత్, నిజంగా మరియమ్మ, అల్లు చెప్పండి. నిజంగా మరియమ్మ అండి, అల్లు చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడి వాక్య భాగములో మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి అలాగే వాటితో కలిసి జీవిస్తే కుదరదు. ప్రియమైన వాళ్ళరా, ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టినప్పుడు ప్రియమైన నిత్యముగా ఆయన్ని యందు శ్రద్ధ నిలిపి స్తోత్రం చెప్పాలి.